మనసులో మాట చెప్తున్నాను. అదేమంటే, సర్వమత మానవాళిలోనూ నాకు ఒకే దేవుడు కనిపించుతున్నాడు. అలాగే సర్వ మతాలలోనూ కూడా ఒకే దేవుడు కనిపించుతున్నాడు. అలాగే సమస్త జీవకోటిలోను కూడాను నాకు ఒకే దేవుడు కనిపించుతున్నాడు. అలా అంటావేంటి? మనుషులలో దేవుడు కనిపిస్తున్నా అంటావు. మనుషులు దేవుళ్ళు ఎట్లా అవుతారు? అలాగే జంతుజాలంలోనూ కూడాను దేవుడు కనిపిస్తున్నాడు అంటావు. జంతుజాలాలు దేవుడు ఎట్లా అవుతాయి? అలాగే అన్ని మతాలలోనూ ఒకే దేవుడు కనిపిస్తున్నాడు అంటావు. అన్ని మతాలలోనూ ఒకే దేవుడు ఎలా ఉంటాడు? నీకేమైనా క్రాకా, పిచ్చా, మెంటలా? ఎవరి మతం వారికే ఉంటుంది కానీ అన్ని కలగలుపుతావేంటి? ఇలా పిచ్చి మాటలు మాట్లాడితే అందరూ తంతారు. అయినా అన్ని మతాలలోనూ ఒకే దేవుడు కనిపించుతున్నాడు అంటున్నావు. ఇంతకు ఆ దేవుడి పేరేంటో అడిగావా? అయితే ఆ దేవుడి పేరేంటి మరి అని మీరు అడగొచ్చు. తన పేరే దేవుడు అంట. భలే ఉందే, దేవుడికి పేరు లేదంటావు. ఇంతకు తాను ఎలా ఉంటాడో చెప్తావా అని కూడా మీరు నన్ను అడగచ్చు. తాను తనలాగే ఉంటాడు. తనలాగంటే ఏంటి అని కూడా అనొచ్చు. వెంకయ్య ఎదురైతే వెంకయ్య లాగానే ఉంటాడు. కిట్టయ్య ఎదురైతే కిట్టయ్య లాగానే ఉంటాడు. పుల్లయ్య ఎదురైతే పుల్లయ్య లాగానే ఉంటాడు. దేవుడు పుల్లయ్యలాగా మల్లయ్యలాగా ఉంటాడేంటి? దేవుడు పుల్లయ్యలాగా మల్లయ్యలాగా ఉంటాడు అంటావేంటి? అదే నా నీ పిచ్చి. నీ ముఖానికి దేవుడు కూడా కనపడతాడేలే అని కూడా మీరు అనుకోవచ్చు. అంతేకాదు, నాకు కుక్క ఎదురైతే కుక్కలాగానే కనపడతాడు. పిల్లి ఎదురైతే పిల్లిలాగానే కనపడతాడు. ఆవు ఎదురైతే ఆవులాగానే కనపడతాడు. పాము ఎదురైనా, తేలు ఎదురైనా, పూలు ఎదురైనా, అలాగే గొర్రె, బర్రె, ఏ జీవి ఎదురైతే ఆ జీవిలాగానే నాకు కనపడతాడు. మరి దేవుణ్ణి బర్లతో, గొర్రెలతో, పందులతో పూర్తిగా మూర్ఖుడా అని మీరు నన్ను అనొచ్చు. నాకైతే అలా కనిపించుతున్నాడు. అలా దేవుణ్ణి కించపరుస్తావు మూర్ఖుడా అని కూడా మీరు నన్ను అనొచ్చు. పిల్లులు, ఎలకలు, కప్పలు దేవుడైతే అయ్యారా అని మీరు నన్ను అనొచ్చు. క్షమించండి, నేను మీకులాగా స్నానాలు చేసి మడి వస్త్రాలు పెట్టుకొని, బొట్లు పెట్టుకొని, ఉపవాసాలు, ఒక పొద్దులు, మంత్రాలు, దండకాలు, షోడశోపచార పూజలు ఇవన్నీ కూడాను నాకు రావు గనక, నేను నేర్చుకోలేదు గనక, మీకులాగా నిజమైన గుడికి వెళ్ళి నిజమైన దేవుడిని నేను చూడలేను గనక, ఇలా మూర్ఖుడిగా ఉన్నాను గనక ఇలా మూర్ఖపు మాటలే చెబుతుంటాను. క్షమించండి, నేను మాట్లాడే తప్పే. ఈ వ్యవస్థలో మాలాంటి మూర్ఖులుండే అన్ని మతాలలోనూ ఒకే దేవుడు ఉంటాడని, అలాగే దేవుడు దెయ్యము కూడా ఒకటేనని, మురికిలో పండే పందులు, గాడిదలు, కుక్కలు, బర్రెలు ఈ విధంగా వీటినే మేము దేవుడు అనుకుంటున్నాం. మేము అజ్ఞానులము కనుక దయచేసి మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాను. క్షమించండి, మీ దేవుళ్ళకి పేర్లున్నాయి కదా కనుక మీ దేవుళ్ళని మేము ఏమీ అనడం లేదు. ఏదో తెలిసి తెలియక పిచ్చి మాటలు మాట్లాడినందుకు క్షమించమని మరీ కోరుకుంటున్నాను.